ఆ మధ్యన బీజేపీ నాయకులు శ్రీ అడ్వాణి గారు పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆయన జిన్నా గారి సమాధిని చూడడానికి వెళ్ళారు. పాకిస్తాన్ జాతిపిత జిన్నా గారి సమాధి చూడడానికి వెళ్తే ఆయన రాసింది ఏంటంటే, హిందూ ముస్లింల ఐక్యతకి నిదర్శనం ఈయనని చెప్పి సరోజినీ నాయుడు గారు రాశారని చెప్పి ఆయన అక్కడ పుస్తకం ఉంటుంది. ఎవరైతే ఆ డిగ్నిటరీస్ వస్తారో వాళ్ళు సంతకం పెట్టాలి. దాంట్లో రాస్తే అప్పటి మీడియా చాలా విపరీతంగా ఆయన దుయ్యబట్టారు. నువ్వు పాకిస్తాన్ని మన ఇండియాగా వేరుకొట్టిన ఒక జిన్నా గారిని ఎలా అలా మాట్లాడతావు అని చెప్పి, నువ్వు ఒక హైందవవాది అయిందని చెప్పి ఆయన తిడతా ఉంటే ఆయన ఏం బెదరలేదు. ఆయన పార్టీ వ్యక్తులు కూడా ఆయన్ని విభేదిస్తే నేను మాట్లాడింది చాలా సెక్యులర్ విధానంగా మాట్లాడాను. అది నా మాటలుగా కాదు, సరోజినీ నాయుడు గారు అన్న మాటలే ఉటంకించాను. దాంతోపాటు ఇంకొక మాట చెప్పారు. అదేంటంటే జిన్నా గారు పాకిస్తాన్ పీపుల్స్ పార్లమెంట్లో ఈ పాకిస్తాన్ దేశం ప్రజల్ని, వాళ్ళ హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకి సమాన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఆ రోజున పాకిస్తాన్ పార్లమెంట్లో ఆయన సభలో మాట్లాడారు. అది ఎవరు చెప్పారు? అడ్వాణి గారికి ఒక రామకృష్ణ మఠ్కి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి చెప్పారు, ఎక్కడ అప్పటికి కరాచీలో ఉండే వ్యక్తి. అంటే ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయంటే, గొడవలు ఇవన్నీ సహజం. ఒక్కోసారి భావోద్వేగాలకు లోనై ఒకసారి గొడవలు జరుగుతాయి, కానీ ఎక్కడో చోట అందరం తగ్గాలి. ఎందుకంటే భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మనం తగ్గకపోతే చివరికి ఎవరూ మిగలం. ఇక్కడ మిగిలేది సమాధులు మిగులుతాయి, మనం ఎవరూ మిగలం. అది భగవంతుడు సృష్టించిన దానికోసం కాదు, మనం కొట్టుకోవడానికి కాదు, బతకడానికి, ఒకరినొకరు కలిసి ఉండటానికి.